వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రతిదినం ఉదయకాలం ఈ రీతిగా దైవ సన్నిధికి వస్తున్న మీ అందరినీ బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను నిందారుగా ఆశీర్వదించునుగా. గత కాలంలో మనం ధ్యానిస్తున్న అంశం పర్వగీత గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. అందులో 2వ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. పర్వగీత గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం 2వ భాగం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. షారోను పొలములో పూయి పుష్పము అనగా ఎడారి వంటి జీవితంలో ఎండిపోయిన బ్రతుకులో నుంచి చిగురించిన పుష్పము వంటి జీవితము అని అనగా అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించిన మాటలను ఆధారం చేసుకుని ఈ మొదటి భాగాన్ని ధ్యానం చేశాం. ఇక రెండవది లోయలలో పుట్టు పద్మము వంటి దానము అనే భాగంలో లోయలు అంటే లోతైన అనుభవాలు అని చెప్తున్నాం. ఈ లోయలలో దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డల యొక్క లోతైన ఆత్మీయ అనుభవాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో ఒకటి ఆకూరు లోయను గురించి ధ్యానం చేస్తాం. ఆకూరు లోయ ప్రియులారా బాధలోయ అనుకున్నాం. ఆకూరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా చేశారు అనుకున్నాం. దేవుని సన్నిధానంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు పాపానికి ఫలితంగా వచ్చు మరణాన్ని తప్పించడానికి దేవుడు చూపిన కరుణ మార్గాన్ని ఈ ఆకూరు లోయలో మనం చూస్తూ వచ్చాం. రెండవది ప్రియులారా ఏలా లోయ లేదా ఏటి లోయ అనే మాటను మనం ధ్యానం చేశాం. ఈ ఏటి లోయలో దేవుని బిడ్డలు సాతానుతో పోరాడుతున్న పోరాటాన్ని చూశాం. నిజమే ప్రియులారా, దావీదు గొలియాతును పోరాడి ఎలా గెలిచాడో, దావీదును గొలియాతు పోరాడి గెలవడానికి అతడు ఉపయోగించిన సాధనం కేవలం ఒక నున్నని రాయి మాత్రమే. ఏటి లోయలో దొరికిన నున్నని రాయి. ఈ రాయి చేతి సహాయము లేని రాయి అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుకున్నాం కదూ. కాబట్టి శోధన ఎటిదైనా, సమస్య ఎంత గొప్పదైనా, దుష్టుడు ఎంత బలవంతుడైనా ప్రభువును మనము ఉపయోగించి దేవుణ్ణి మీద ఆధారపడి యెహోవా పక్షమున యుద్ధము చేసి గెలిచిన దావీదు వలె మనం కూడా దుష్టుని ఎడల పోరాటం చేసి దేవుని పక్షమున విజయము పొందవలసిన వారమై ఉన్నాం కదా. అందుకనే కొరింథీ పత్రికలో మనం చదివాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించిన దేవుడు అనుకున్నాం. ఇక మూడవది ప్రియులారా బెరాకా లోయలో దేవుడు విజయం ఇచ్చిన తర్వాత, శత్రువులను వధించిన తర్వాత, శత్రువును జయము పొందిన బిడ్డలందరూ కూడా ప్రభువును స్తుతించుట అనే అనుభవాన్ని చూశాం. బెరాకా అనగా స్తుతి లోయ లేదా ఆశీర్వాదపు లోయ అనుకున్నాం కదండి. అవును. కాబట్టి ప్రభువును స్తుతించే అనుభవాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇక ఆదికాండం 14వ అధ్యాయంలో షావే అనే రాజు లోయను గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ
జయము పొందిన బిడ్డలు ప్రభు యొక్క బల్లారాధనలో ఆయనను జయశాలి అయిన ప్రభువును మనము జయము పొంది ప్రభువును ఆరాధించాలని బల్లారాధన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. అక్కడ తనకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చిన దేవుని దాసుడైన మెల్కీసెదెకుకు తన సమస్తములో 10వ భాగం ఇచ్చిన అబ్రహాము సమర్పణను కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక కీర్తన గ్రంథం 84లో బాకా లోయను గురించి మనం ధ్యానం చేశాం. బాకా అనగా సువార్త చేయువారి పాదములు పర్వతముల మీద సుందరములు అని ప్రారంభించుకొని సువార్త చేయువారు కన్నీటితో విత్తువారు అని చెప్తున్నాం కదూ. నిజమే, కన్నీటితో విత్తువారు సంతోష గానము చేయించు పనులను మోసుకుంటూ వస్తారు కదండి. ఇక మిగిలింది పనివారి లోయ, ఎష్కోలు లోయ. అందుకోసం ఈ పూట మన ధ్యాన భాగం ప్రారంభించుకుందాం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం. రండి, నెహెమ్యా పుస్తకంలో 11వ అధ్యాయాన్ని చదువుదామా. నెహెమ్యా పుస్తకం 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో చదువుకుందాం 33వ వచనం, 33వ వచనం, 34వ వచనం. హదీదులోను, యెబోయిములోను, నెబల్గాతులోను, లోదులోను, పనివారు లోయ అను ఓనోలోను నివసించేది. గమనించండి, ఇక్కడ మరొక లోయను మనం గమనిస్తున్నాం. ఇది పనివారి లోయ. పనివారు ఇక్కడ ప్రత్యేకంగా పనివారు అని ఎందుకు చెప్తున్నారు? ఏమండి, వర్కర్స్. పనివారు అంటే పని చేయువారు, వారు దేవుని పని చేయువారు. దేవుని పని చేయువారు దేవుని దాసులు. నిజమే ప్రియులారా, దేవుని దాసులు అంటే కేవలం పాస్టర్లు మాత్రమే కాదండి. దేవుని దాసులు అంటే కేవలం సువార్తికులు మాత్రమే కాదండి. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని దాసులే. అబ్రహాము నీ దాసుడనైనా నేను అన్నాడు కాబట్టి అబ్రహాము దేవుని దాసుడే, యాకోబు దేవుని దాసుడే, ఇస్సాకు దేవుని దాసుడే, మోషే దేవుని దాసుడే. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవునికి దాసులము. అంతేకాదు, దేవుడు తన పని కొరకై ప్రతి ఒక్కరిని ఏర్పరుచుకున్నారు అని మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటారు, నేను లోకములో నుండి మిమ్మలను ఏర్పరుచుకున్నాను అంటారు కదండి. కాబట్టి లోకంలో నుండి తన కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న వారు దేవుని పనివారు, దేవుని దాసులు. ఈ దాసులు అనే మాట మరలా చెప్తున్నాను, ఇది సువార్తికులకు మాత్రమే కాదు, ఇది దేవుని సేవకులు అనబడే వారికి మాత్రమే కాదు, ఏమండి సంఘ పెద్దలకు మాత్రమే కాదు. ఎందుకు అంటే మనందరము దేవుని పనిలో పాలి భాగస్థులము. ఈ సత్యాన్ని గమనించాలి. అందుకోసం మరొక మాట చదువుకుందామా. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం. రండి, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, ఇక్కడ
పనివాడి యొక్క పనిని గూర్చి వ్రాయబడింది. పనివారి యొక్క పనిని గూర్చి రాయబడింది. 7వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 7వ వచనం. కృత నిబంధన 70వ పేజీ. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా చెప్పడు. విన్నారు కదా, ఇక్కడ పనివాడు, ఈ పనివాడు చేసే పనులు 2 చెప్పబడ్డాయి. మొత్తం మీద దేవుని బిడ్డలకు దేవుడు అప్పగించిన పనులు 3 ఉన్నాయి. 3 ప్రాముఖ్యంగా. ఇందులో ఇక్కడ 2 మనం చూస్తాం. 1 దున్నటం, 2 మేపటం. దున్నటము అనేది వ్యవసాయాన్ని చూపిస్తుంది. మేపటం అనేది కాపరత్వాన్ని చూపిస్తుంది. గమనిస్తున్నారు కదా, దున్నటము వ్యవసాయాన్ని చూపిస్తుంది. అందుకనే రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో భక్త పౌలు ఏమంటున్నాడో చూడండి. రైట్. 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. వినరా, దేవుని వ్యవసాయము, దేవుడు వ్యవసాయము చేస్తున్నారు. ఏమండి, దేవునికి వ్యవసాయం ఉంది. ఇంకేనా, ఇంకో మాట కూడా ఉంది బైబిల్లో. ఏమిటా మాట? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యం. ఏం చదువుతాము అక్కడ? ఏం చదువుతాము అనగా, ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి వ్యవసాయదారుడు పనివారు, తన పనివారికి పని నియమించిన వ్యవసాయదారుడు అంటే యజమాని ఎవరండి? దేవుడు. దేవునికి వ్యవసాయం ఉంది. గమనించారా? అందుకనే ప్రారంభంలో దేవుడు నరుని సృజించి ఏం చేయమన్నారు? గమనించారా? దేవుడైన యెహోవా తూర్పున ఏమండి ఏదెనులో ఒక తోట వేశారు. ఆ తోటలో ఫల వృక్షాలన్నిటినీ సృజించారు. మంచి నీటి నదులను సృజించారు. తరువాత ఆకాశ పక్షులను, భూమృగములను, జలచరములను, సమస్తాన్ని సృజించిన దేవుడు ఏమండి మానవుని సృజించి వాటిని కాయమన్నారు, వాటిని మేపమన్నారు కదండి. నిజమే ప్రియులారా, ఏదేను వనము దేవుని వ్యవసాయం. ఆ ఏదేను వనము వ్యవసాయము చేయడానికి, దాన్ని కాపు కాయటానికి లేదా దాన్ని సేద్యపరచడానికి దేవుడు మొట్టమొదట మనిషిని సృజించాడు కదండి. సో కాబట్టి మొట్టమొదట వ్యవసాయము, మీ దేవుని బిడ్డారా, ఏదేను వనము, దేవుడు ఏదేను వనమును మరి కాపు కాయుటకునో తర్వాత వ్యవసాయము చేయుటకును, అంటే దాన్ని నీళ్లు తడపడానికి, ఆ చెట్లను ఫలింపు చేయటానికి, ఆ పని కొరకు పనివాడుగా ఏమండి మానవుని దేవుడు నిర్మించారు. అయితే అతడు దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా తప్పిపోయినట్టుగా ఆ ఏదేను వనము నుండి త్రోసివేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే దేవుడు నిర్మించిన ఆ మొట్టమొదటి వనము ఏదేను వనము అనుకున్నాం కదా. ఇక రెండవది ఏంటండి? రెండవది ఏమిటి అనగా దేవుని యొక్క వనము ఇశ్రాయేలు దేవుని యొక్క ద్రాక్ష తోట, ద్రాక్షావనము.
కదండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏం చదువుతాము అంటే, ఏమండి, ఇశ్రాయేలు దేవుని ద్రాక్షావనము అని చెప్పుకున్నాం మనం. అవును, దేవుని ద్రాక్షావనము ఇశ్రాయేలు అయితే, ఆ ఇశ్రాయేలు అనే ద్రాక్షావనములో పనిచేయటానికి దేవుడు నాడు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను ఏర్పాటు చేసి వారికి ఆ పని అప్పగించినప్పుడు ఆ ద్రాక్ష తోట పాడైపోయింది కదండి. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అనుకున్నాం కదండి. నిజమే. ఇక 3వది ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అని ప్రభువారు చెప్పారు కదండి. కాబట్టి ద్రాక్ష తోట దేవుని సంఘం, దేవుని శరీరం. కాబట్టి దేవుని సంఘం అనే ద్రాక్ష తోటలో పని చేయటానికి మనల్ని పనివారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ మనం పని చేయాలి. పని చేయాలి అంటే ఏం చేయాలి? మనం ఇదివరకే చదువుకున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? 7వ వచనంలో కదూ, దున్నువాడు, మొదటి మాట దున్నువాడు అనుకున్నాం. అంటే మొట్టమొదట పొలమును సేద్యపరచాలి. ఏమండి, మొట్టమొదట పొలమును సేద్యపరచాలి. సేద్యపరచాలి అంటే బీడు భూములను దున్నాలి. దున్నువాడు అంటే వాటిని బాగుగా దున్ని సేద్యపరచి నీరు పెట్టి తదుపరి విత్తనం వేయాలి. అప్పుడు ఆ విత్తనము మొలకెత్తి ఎదిగి వృక్షమై ఫలములను ఇస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ ప్రక్రియ వ్యవసాయములో ఉంటుంది. కాబట్టి వ్యవసాయములో దున్నాలి అంటే ఏం చేయాలి అండి? కఠినమైన ఆ యొక్క బీడు భూములను దున్నాలి. దున్నాలి అంటే దానికి ఏం ఉపయోగించాలండి? నాగలి ఉపయోగించాలి. బీడు భూములను దున్నడానికి నాగలి ఉపయోగించాలి. నాగలి అంటే ఏమిటి? దేవుని యొక్క సువార్త. గమనిస్తున్నారు కదూ, దేవుని యొక్క సువార్త. కఠినాత్ములైన మనుషులను, ఏమండి, దేవుని మాట వినని, దేవుని మాటకు లోబడని మనుషులకు సువార్త ప్రకటించాలి. అర్థమైందండి? సువార్త ప్రకటించాలి. అందుకనే వీళ్ళారా, ఇక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి, 13వ వచనం నుండి చదువుతున్నాను. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములన్నవి అని వ్రాయబడి ఉన్నది. విన్నారు కదూ, ఇక్కడ అంటున్నాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడతాడు. కాబట్టి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేది ఎవరు? ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు అంటే ఆయన నామాన్ని ఎరిగిన వాడు. ఆయన నామం వాళ్ళు ఎలా ఎదుగుతారు అంటే ఆ నామాన్ని వారికి ప్రకటించాలి. అందుకే ఇక్కడ అంటాడు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా ఉంటారు? గమనించారా? నాగలిని ప్రియులారా ఆ బీడు భూమిలో
గుచ్చి గుచ్చి దున్నాలి. ఈ దున్నే పనివాడు ఈ నాగలి అనే సువార్తను ఉపయోగించి వారి బీడు భూములను, వారి యొక్క బీడు హృదయాలను ఏం చేయాలండి? దున్నాలి. ఏమండి? ఆ గట్టితనాన్ని పగులు కొట్టాలి. అందుకోసం అతడు సువార్త ప్రకటించాలి. ప్రకటించాలి అంటే ఏం చేయాలండి? ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా వింటున్నాడు కదా, మీరు నిర్లక్ష్యంగా వినవద్దు. ఇవి చాలా ఆత్మీయమైన సంగతులు. మనం ఎంతో అనుభవం కలిగిన విశ్వాసులం. మనము రక్షించబడి చాలా కాలమైంది. ఈ సువార్త ప్రకటించు పని దైవ సేవకులదు మాత్రమే కాదు. ఈ సువార్త ప్రకటించు పని సంఘ పెద్దలతో మాత్రమే కాదు. రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద ఈ భారం ఉన్నదని సత్యమును గ్రహించాలి. గ్రహించిన వారు వినాలి. విని మీ బాధ్యతను తెలుసుకోండి. ఈ లోయ గొప్ప అనుభవాన్ని నేర్పుతుంది. పనివారి లోయ, పనివారము. మనమందరము దేవుని యొక్క తోటలో పనివారము. ఈ పనివారు ఏం చేయాలి? దున్నాలి. బీడు భూములను దున్నాలి. బీడు భూములను దున్నాలి అంటే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి అంటే ఇక్కడ మరొక పని కూడా ఉంది. గమనించండి, 15వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వాక్యం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? వినరు కదా. వినేవారు విశ్వసించాలి అంటే ప్రకటించాలి. ప్రకటించేవాడు ప్రకటించాలి అంటే పంపబడాలి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కదూ. నిజమే. ప్రకటించేవారిని పంపేవారు. వినరా? ప్రకటించేవారిని పంపేవారు అంటే ప్రోత్సహించి, సహాయము చేసి పంపించాలి. దేవుని పనికి ప్రకటించే వారిని సహాయము చేసి ప్రోత్సహించి పంపించాలి. ఈ విషయాల గురించి ఇదివరకు మీకు వివరంగా చెప్పాను. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించబడాలి అంటే ఏం చేయాలి? ఆ ప్రకటించేవాడు పంపబడాలి. పంపబడాలి అంటే పంపించేవాడు కావాలి. పంపించేవాడు అంటే తన జీవితాన్ని భారంగా పని కొరకు త్యాగపూరితంగా వెళ్ళి ప్రకటించాలి. త్యాగపూరితంగా వెళ్ళి ప్రకటించాలి అంటే అతడు ఎలా బ్రతకాలి? అతడు సువార్త మీద ఆధారపడాలి అని కొంతమంది చెబుతాం కదండి. సువార్త మీద ఆధారపడితే సువార్తలో డబ్బులు రాలుతాయా? సువార్తలో భోజనం రాలుద్దా? లేదు కదండి. ఏం చేయాలి? సువార్త ప్రకటించు వారికి పంపేవారు కావాలి. పంపేవారు అంటే సువార్త ప్రకటించు వారిని ప్రోత్సహించాలి. ఎలా ప్రోత్సహించాలి? వారి అవసరతలలో కొంత సహాయమో చేయాలి. ఇక్కడ సహాయం చేసి సువార్త ప్రకటించే వారిని పంపిస్తే వారు వెళ్ళి ప్రకటిస్తారు. కాబట్టి ఫండమెంటల్ గా భూమిని దున్నాలి అంటే దున్నేవాడు కావాలి. దున్నేవాడికి ఏమండి జీతం ఇచ్చేవారు కావాలి. అర్థమైందండి? పని చేయాలి అంటే ఏమండి పొట్ట గడవాలి కదండి. చాలా వివరంగా మీతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం వాక్యం వింటున్నాం. దేవుని బిడ్డల వారా మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగైతే ఆత్మీయ జీవితంలో నువ్వేం నేర్చుకున్నావు? దేవుని పని జరగాలి అంటే నీవు ప్రకటించేవాడవన్నా కావాలి, పంపేవాడవన్నా కావాలి. ప్రకటిస్తున్నావా? పంపుతున్నావా? లేక సోమరిగా విని ఊరుకుంటున్నావా? ఏది నీ పోర్ట్ఫోలియో? ఏది నీ పని? ఏమండి, దేవుడు ప్రతివాని పని లెక్క చూస్తాడు.
ఏమండి, ప్రతివాని పని లెక్క చూస్తాడు. ప్రభు నీ పనికి ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీ పని ఏదో నువ్వు తెలుసుకున్నావా? ప్రకటించువారు, పంపేవారు. నీవు పంపాలి, ప్రకటించలేకపోతే. ప్రకటించగలిగితే ప్రకటించాలి. ఏమండి, కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలి. ఎలా ప్రకటించాలి? బాగా వినండి. ఇందులో 3 విషయాలు మనకు కనబడతాయి. 1 పంపేవారు, 2 పంపబడి ప్రకటించేవారు. ప్రకటించాలి అంటే ఎలా ప్రకటించాలి? బీడు భూములను దున్నాలి. దున్నాలి అంటే నాగలి లోతుగా, ఏమండి, చాళ్ళుగా వేయాలి. ఇలా వేయాలి అంటే బండ హృదయాలు ఎలా పగులుతాయి? బండ హృదయాలు ఎలా పగులుతాయి? ఉదాహరణ, ఒక చిన్న వాక్యాన్ని మీ ముందు పెడతాను. రండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం అండి 14వ అధ్యాయంలో ఒక చిన్న మాట మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. వినరు కదూ? రాయిని అరగదీయగలిగే శక్తి దేనికి ఉందండి? జలానికి ఉంది. జలము అంటే నీరు. దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోతాయట. బీడు భూములు దున్నాలి, బండలాంటి హృదయాలు కరగాలి. బండలాంటి హృదయాలు కరిగి ప్రభువును విశ్వసించాలి. బీడు భూములు లాంటి మూర్ఖ జీవితాలు, ఏమండి, పదును చేయబడి దేవుని వాక్యాన్ని వినే స్థితికి రావాలి. అలా రావాలి అంటే 1 నాగలితో దున్నాలి. నాగలితో దున్నిన తర్వాత ఏం చేయాలండి? దానికి నీరు పెట్టాలి. బాగా వింటున్నారు కదూ? సువార్త ప్రకటిస్తున్నాం, బానే ఉంది. సువార్త ప్రకటించి ఆత్మలు రావాలి రాలేదు అనుకుంటే కుదరదు. సువార్త ప్రకటించేవారు, సువార్త ప్రకటించే వారిని పంపేవారు, 3వ వారు ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు? జలము. జలము అంటే నీరు. నీరు 2 విషయాలకు సాదృశ్యంగా కనబడతాయి. 1 ఏమండి, వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. 2 ప్రార్థన జీవితానికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. మంచిది. ఇప్పుడు నీరు, కన్నీరు ప్రార్థన. అర్థమైందండి? సువార్త ప్రకటించాలి అంటే దానికి ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థించేవారు అనగా ఇప్పుడు 3వ పోర్ట్ఫోలియో కనబడుతుంది. ప్రకటించేవారు, పంపేవారు, ప్రార్థన చేయువారు. అంటే 3 పనులు జరగాలి. పొలమును సేద్యపరచాలి అంటే నీరు కావాలి. ఏమండి, నాగలు కావాలి. ఏమండి, పని అప్పగించేవారు కావాలి. ఇప్పుడు పనివాడు పని చేస్తాడు. పని చేసినప్పుడు ఫలితం వస్తుంది. నీరు ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రియులారా, మనం వాక్యం ప్రకటించాలి అంటే ఏం చేయాలి? నీరు పోయాలి. నీరు పోయాలంటే కన్నీరు పెట్టాలి. పొలమును సేద్యపరచి నీటితో, ఏమండి, నీరు పెట్టి ఆ పొలమును సిద్ధపరచాలి. సిద్ధపరిచిన తరువాత విత్తనం వేయాలి. విత్తనము అనగా లూకాసు వార్త 8వ అధ్యాయం ప్రకారం దేవుని వాక్యమే విత్తనం. వాక్యం అనే విత్తనము బీడు భూమిలో వేయడానికి ముందుగా దాన్ని దున్నాలి. ఏమండి, దాని కొరకు నీరు పెట్టాలి. నీరు ప్రార్థనా జీవితం. ఈ పనివారి లోయలో పనివారిమైన మనము మొదట ప్రార్థించాలి.
రెండవది పంపాలి, మూడవది ప్రకటించాలి. దున్నువారు పని, దున్నువారును మేపువారును మూడో పని ఉంది. ఆ మూడో పని కూడా చెప్తాను. ఈ మొదటి పని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళారా, ఈ పని ప్రతిదినం దేవుని సంఘంలో జరగాలి. ఈ దేవుని సంఘంలో ఈ మూడు రకాలైన వ్యక్తులు ఉండాలి. మరొక వ్యక్తులు ఉంటారు, ఏ పని చేయరు, వారు ప్రార్థన చేయరు, ప్రభు పనికి సహాయం చేయరు, పోనీ ప్రభు పని చెయ్యరు, ఏమి చేయరు. ఎందుకు వస్తారు అంటే, ఏమండి అటెండెన్స్ కోసం వస్తారేమో, ఎందుకు వస్తారు అంటే ఆచారం కోసం వస్తారేమో. కానీ వీళ్ళరా, దేవుని యొద్దకు వచ్చిన మనం, క్రీస్తు తన స్వరక్తినిచ్చి సంపాదించిన మనం, ఏమండి గొర్రె పిల్లల మన కొరకు వధించబడి తన యొక్క దేహమంతా కొరడా దెబ్బలతో చీల్చుకొని తన యొక్క కడరక్తపు బిందు వరకు మన కొరకు కార్చి తన ప్రాణాన్ని మనకు దారబోసి మనల్ని రక్షించి విమోచించి తన పనివారిగా నిలబెట్టుకున్న ఆ ప్రభువుకు కృతజ్ఞతగా మనం పని చేయాలి. పని చేయాలి అంటే ఆ పని కొరకు మొట్టమొదట చేయవలసింది ప్రార్థన. వింటున్నారు కదూ, ప్రతి విశ్వాసికి ప్రార్థన అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన వెంటనే సువార్త ప్రకటించలేదు. దానికి ముందుగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అవునండి, అలాగైతే నీవు ప్రకటించక మునుపు ప్రార్థిస్తున్నావా? దేవుని పని కొరకై ప్రార్థిస్తున్నావా? ఏమండి, కొలసీ పత్రికలో భక్త పౌలు అన్నాడు, ఏమన్నాడు? మేము ప్రకటించవలసిన దేవుని సువార్త ప్రకటించవలసిన విధముగా ప్రకటించున్నట్లు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నారు కదా. నిజమే ప్రియుల, ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అని కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ పత్రిక అని, కొలసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం అండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. పుట్టినట్లు ఏముందండి? వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవబడవలెనని. దేవుని సేవకులు వాక్యం ప్రకటించాలి అంటే కఠినమైన హృదయాలు, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, వీడు భూముల వంటి బ్రతుకులు సేద్యపరచబడి దేవుని కొరకు మరలాలి అంటే ప్రార్థించేవారు కావాలి. దేవుని బిడ్డ, నీవు ప్రార్థిస్తున్నావా? ఏం ప్రార్థిస్తున్నావు? ప్రభువా, మా మనవడికి ఉద్యోగం లేదు, ప్రభువా మాకు ఇంకా ఉద్యోగాలు రాలేదు, ప్రభువా మాకు ఇంకా తినడానికి లేదు, లేకపోతే మాకు మంచి ఇల్లు కావాలి. ఇవి మామూలుగా చేసేవే. ఇవి చెయ్యొద్దని నేను అన్నా, కానీ నీ ప్రాముఖ్యమైన బాధ్యత దేవుని పని కొరకై ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నావా బాబు, అమ్మ? ప్రార్థిస్తున్నారా? ఏమండి, ప్రార్థించువారు దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థించు తరువాత ఏం చేయాలి? పంపించాలి. ప్రార్థించాలి. రెండవది ఏం చేయాలండి? ప్రార్థించి పంపించాలి. పంపించాలి అంటే ఊరికే పో అంటే పోతారండి? సద్ది మూట కడితే కానీ పొలం పోవటానికి వల్ల కాదు. ఏమండి, పొలం వెళ్ళి సేద్యం చేయాలి అంటే ఆ పొలంలో అరకెంబడి తిరిగే
ఆ పనివాడికి సద్దిమూట కావాలి కదండి, సద్దిమూట భోజనం. కాబట్టి మీ కష్టార్జితంలో నుంచి దేవుని పని కొరకు ఏమండి సహాయము చేయాలి. సహాయం చేస్తున్నారా? సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారా? దేవుని పని కొరకు దేవుని భాగాన్ని తీస్తున్నారా? పంపించే పని పంపించాలి అంటే దేవుని పని కొరకు నీవు సహాయము చేయాలి. దేవుని పనికి సహాయం చేసి పనివారిని పంపిస్తే వారు ప్రకటిస్తారు. అప్పుడు భూమి సేద్యపరచబడుతుంది. భూమి సేద్యపరచబడుతుంది, విత్తనం వేయబడుతుంది, అది మొలకెత్తుతుంది. వింటున్నారు కదా? దేవుని నామానికి స్తోత్రం. అతివారు ప్రకటిస్తారు. కాబట్టి దున్నే పని దేవుని వ్యవసాయం. దేవుని వ్యవసాయాన్ని చేసేవారు చేస్తున్నారా? ఇది మొదటి పని. రెండవది మేపేవారు. విన్నదా? మేపేవారు. పనివారిలో మొదటి వారు దున్నేవారు, అంటే వ్యవసాయము. రెండవది మేపేవారు. మేపేవారు ఎవరండి? కాపరులు. కాపరి మందను మేపుతాడు. మేపేవారు ఏం చేయాలండి? పచ్చిక గల చోటుకు తీసుకెళ్ళాలి. మేలైన ఆహారాన్ని, మేలైన భోజనాన్ని ఏమండి ఆ గొర్రెలకు పెట్టాలి. గొర్రెలకు పెట్టాలి అంటే ఏం చేయాలి? ఆ మేత సిద్ధపరచాలి. మేత సిద్ధపరచాలి. అవును, గొర్రెలకు తగిన మేత, సంఘానికి తగిన వర్తమానం మనం అందించాలి. అందుకోసమే ప్రియులారా, ఆ వర్తమానం కొరకు కూడా ఏం చేయాలి? ఒకటి, ప్రార్థన చేయాలి. రెండు, ధ్యానము చేయాలి. తరువాత ప్రకటన చేయాలి. ఏదో చెప్తున్నాము అంటే సంఘంలో నీవు ప్రకటించే వాక్యం పని చేయదు దేవుని బిడ్డ. దాని కొరకు మొదట నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డల అక్కర్లు ఆదివారం దేవుని సంఘంలో దేవుని ప్రజలకు నీవు చెప్పే వాక్యం ప్రియులారా వారి ఆత్మీయ జీవితానికి సరిపడాలి అంటే వారి వారి అవసరతలు నీకు తెలుసా కదండి? తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభు. ఆ ప్రభు యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్ద కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా, నేనేమి ప్రకటించాలి? ఆ ప్రకటించు ఆ అంశం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? రెండవది, ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని ధ్యానము చేయాలి. అప్పుడు ప్రకటించాలి కదండి. ఇది ఏమండి మేపే విధానం. మేపే విధానం. మేపటం అంటే ఏం మేపుతాం? పచ్చిక మేపుతాం. పచ్చిక పద్మములు, 2 మేతలు ఉన్నాయి. 2 మేతలు గొర్రెలను మేపుతాడు కాపరి. ఈ మేపే విధానంలో ఒకటి పచ్చిక మేపుతాడు, 2 పద్మాలను మేపుతాడు. పచ్చిక ప్రారంభ మేత, దానికి ముందు పాల మేత. పుట్టిన బిడ్డ పాలు తాగుతాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నేను మిమ్మలను పసిపిల్లల వలె పాలతో పెంచి తిని అంటాడు. కాబట్టి పాలు అంటే ద ఫండమెంటల్, అంటే దేవుని యొక్క సువార్త మొట్టమొదట మనం నేర్పాలి వాళ్ళు. రెండవది పచ్చిక, అంటే ఆత్మీయ జీవితంలో వారు ఎలా నడవాలి, ఎలా గెలవాలి, ఆత్మీయమైన సంగతులు నేర్పాలి. మూడవది పద్మాలు అంటే పరలోక మర్మాలు నేర్పాలి. కాబట్టి మేపే విధానం, మేపే పని. ఈ పూటకు ఇక్కడ ఆపుదామా?
మంచిది, సమయం అయిపోయింది కాబట్టి ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. జ్ఞాపకం చేసి మనం ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో చదివాం. నెహెమ్యా గ్రంథంలో ఏం చదివామో అంటే పనివారి లోయ అనుకున్నాం. పనివారి లోయ ఏమండి? నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనంలో పనివారి లోయ అనుకున్నాం. ఈ పనివారి లోయ అనే మాట మనం ఇంగ్లీష్ లో ఏం చూస్తామంటే ద వ్యాలీ ఆఫ్ క్రాఫ్ట్ మ్యాన్ అని చూద్దాం. ద వ్యాలీ ఆఫ్ క్రాఫ్ట్ మ్యాన్ అంటే అర్థం ఏంటి అంటే కట్టువాడు అని అర్థం. కట్టువాడు ఏం కడతాడు? ఏమండి? కట్టడాలను కడతాడు. అంటే మూడో పని ఇది. ఒకటి దున్నే పని, రెండు మేపే పని, మూడవది కట్టే పని. ఏం కట్టాలి? నిజమే ప్రియులారా, ఏం కట్టాలి? రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని పేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. విన్నరా? కడుతున్నారు. ఏం కడుతున్నారు? ఏమండి? ఏం కడుతున్నారు? నిజమే, నెహెమ్యా గ్రంథంలో దేవుని ఆలయాన్ని కడుతున్నారు. మనం కూడా కడుతున్నాం దేవుని ఆలయాన్ని. ఎలా కడుతున్నాము చెప్పండి? ఎలా కడుతున్నామంటే ఆ ఇంట్లో ఒక రాయి ఒకటి తీసుకొచ్చి, ఈ ఇంట్లో ఒక రాయి ఒకటి తీసుకొచ్చి, ఆ ఎదురింట్లో ఒక రాయి ఒకటి తీసుకొచ్చి ఇల్లు కడుతున్నామా? అలా కడితే ఏమవుతాయి చెప్పండి? చుట్టుపక్కల ఇళ్ళన్నీ పడిపోతాయి. అంటే ఇల్లు పడగొట్టి మనం కట్టుకుంటున్నాం. కొత్తగా రాయి కొనుక్కొచ్చుకొని కట్టుకోవట్లేదు. ఏం చేస్తున్నావు చెప్పండి? ఎలా కడుతున్నాం? ప్రతివాని పని అగ్నియే తేల్చుద్దట కదండి. ఈ కట్టే పనిని వచ్చి ఈసారి దేవుడు సమయం ఇస్తే చెప్పుకుందాం. ఇప్పటికి చాలా సమయం అయింది. శ్రీ దేవుని బిడ్డారా, ఈ యొక్క వర్తమానాన్ని ఇక్కడ ఆపుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనివారిలోయ నీవు దేవుని కొరకు పని చేయవలసిన దానవై ఉన్నావు, పని చేయవలసిన వాడవై ఉన్నావు. దేవుని పని 3 విధాలు. ఒకటి దున్నే పని, 2 మేపే పని, 3 కట్టే పని. దున్నే పనిలో ఏమండి? ప్రార్థించేవారు ఉన్నారు, పంపేవారు ఉన్నారు, ప్రకటించేవారు ఉన్నారు. ఏమండి? మేపే పనిలో ప్రార్థించేవారు ఉన్నారు, ధ్యానించేవారు ఉన్నారు, ఏమండి? బోధించేవారు ఉన్నారు. ఇంతకీ నీవు ఏ పనిలో ఉన్నావు? నీ పని ఎలా ఉంది? దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నావా? లేక ఏదో చేస్తున్నాములే అనుకుంటున్నావా? జాగ్రత్త, నీ పనిని పరీక్షించడానికి అగ్ని వస్తుంది. ఆ అగ్నిలో నిలిస్తే అది బంగారం. నీ పని ఫలిభరితంగా ఉంటుంది, లేకపోతే ప్రయోజనం లేదు కదా. కానీ ప్రతి ఒక్కరిని ఆయన లెక్క అడుగుతాడు అనే సత్యాన్ని తెలుసుకొని మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనం సరి చేసుకుందాం. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.